హలో! వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. ఇవాళ టాపిక్ వచ్చేసి ప్రశ్న పార్ట్ 2. కానీ ఇది ప్రశ్న పార్ట్ 1కి డిఫరెంట్. అక్కడ ఏం నేర్చుకున్నామంటే ఎలా ప్రశ్నలు అడగాలి? ఎవరిని అడగాలి? ప్రశ్న యొక్క ప్రాముఖ్యత ఏంటి? ప్రశ్న వల్ల కలిగే లాభాలేంటి? ఇవన్నీ తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ప్రశ్నించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి? అసలెలా ఫీల్ అవుతారు? ప్రశ్నించడం అంటే మనల్ని ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు దా మనం ఎలా ఫీల్ అవుతాం? దాన్నెలా తీసుకోవాలి? ఇవన్నీ చూద్దాం. ఇవన్నీ మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ శ్రీనివాస్ గారు. హలో సార్. హాయ్. అయితే ప్రశ్న పార్ట్ 1 చేసాం. ఇప్పుడు ప్రశ్న పార్ట్ 2 ఇది మొత్తం డిఫరెంట్‌గా ఉంది నాకైతే. ఎవరైనా ప్రశ్న ఫేస్ చేసేటప్పుడు వాళ్ళెలా ఫీల్ అవుతారు సార్ ఫస్ట్? యాక్చువల్లీ నేనేంటంటే ప్రశ్నించడం అనే దాని గురించి మాట్లాడాను. హ్మ్. అంటే ఒక టాపిక్‌ని క్లారిటీగా అర్థం చేసుకోవాలంటే ప్రశ్న చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, రైట్ క్వెషన్ ఎప్పుడైతే మైండ్‌లోకొచ్చిందో ఆ టాపిక్ స్పష్టంగా 360 డిగ్రీస్ యాంగిల్‌లో క్లియర్‌గా అర్థమవుతుంది. హ్మ్. సో, దీని గురించి చేసిన తర్వాత నాకు కొంతమంది రెస్పాన్స్ ఇచ్చారనమాట. హ్మ్. చాలా బాగా చెప్పారు. ప్రశ్నించడం మాకు చాలా నచ్చింది అది ఇది అని చెప్పి చెప్పారు. సో, ప్రశ్నించడం అనేది ఈ రోజుల్లో అందరూ చేస్తున్నారు. సోషల్ మీడియాలో జూసినా, లేతే మెయిన్ జనరల్ మీడియాలో జూసినా అందరూ చేస్తున్నారు. కానీ నేను చెప్పాలనుకున్నది పార్ట్ 2 చేద్దాం అనుకున్నది ఎందుకంటే, ప్రశ్నించడానికి ఇష్టపడే 100 మంది ప్రశ్నించబడటానికి ఇష్టపడట్లేదు. అస్సలు ఇంచుమించు ఇష్టపడరు. ఒక 10 మంది గూడా ఇష్టపడే వాళ్ళు లేరని అనుకోవచ్చు ఈ రోజుల్లో. ఎందుకు అంటే, బీయింగ్ క్వెషన్డ్ బై సమ్‌వన్ అనేది చాలా అదొక టార్చరస్‌గా ఫీల్ అవుతున్నారు యాక్చువల్లీ. హ్మ్. ఓకే. సో, ప్రశ్నించటం అనేటప్పటికి చాలా కుతూహలంగా, చాలా క్యూరియాసిటీగా ముందరకొచ్చినటువంటి జనాలు, ఎవరైనా తమని క్వెషన్ చేసేటప్పటికొచ్చేటప్పటికి చాలా అసహనం, తీవ్రమైనటువంటి కోపం, ఆవేశం, రగిలిపోవటం ఇవన్నీ జూస్తున్నాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా ఇంటికి తాగి ఒక భర్త 12:30కి తలుపు కొట్టాడనుకోండి. అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకి. భార్య రాగానే ఏమడుగుతుందంటే ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు? ఇంత లేట్‌గా తాగి వస్తున్నావు. నీ ఆరోగ్యం ఏమవ్వాలి? నీ మీద ఆధారపడిన నా పిల్లలు, నేను, నా భవిష్యత్తు ఏమవ్వాలి? అని అడగంగానే ఆమెకేం లభిస్తుంది? నెగెటివ్ రియాక్షన్. నెగెటివ్ రియాక్షన్. కొంతమందైతే బెల్ట్ తీసి కొట్టడం. విపరీతంగా రక్తాలొచ్చేటట్టు కొట్టటం అలా చేస్తారు. నాకే ఎదురు ప్రశ్నిస్తావా? నన్నే ప్రశ్నిస్తావా? అని చెప్పేసి కొట్టేస్తారు. కానీ యాక్చువల్‌గా ఈ క్వెషన్‌ని ఒకసారి ఆలోచిస్తే అతను అంటే హ్మ్. అప్పుడు గాదు. అప్పుడంటే మత్తులో ఉంటాడు కాబట్టి అది పాసిబుల్ కాకపోవచ్చు. నెక్స్ట్ డే అన్నా ఎందుకు లేట్‌గా వస్తున్నావు? నీ ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? ఓకే. 2 నీ మీద ఆధారపడినటువంటి పిల్లల యొక్క భవిష్యత్తేంటి? మా పరిస్థితేంటి? అని గనక ఒక్కసారి థింక్ చేస్తే అతనికి అది ఉపయోగమేనా కాదా? అతనికేమన్నా లాభం ఉంటుందా? ఉండదా? కానీ ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తున్న ప్రశ్నని ఏమాత్రం ఫేస్ చేయలేక, ప్రశ్నని తీసుకోక, వాళ్ళ జీవితంలో లాభం కలిగే దాన్ని నష్టంగా అనుకుంటూ ముందరికెళ్ళిపోతున్నారు యాక్చువల్లీ. సో, ఇక్కడ నేను చెప్పాలనుకున్నదేంటంటే, అసలు ప్రశ్నించేవాళ్ళు చాలామంది అయిపోయినా గూడా, ప్రశ్నని ఫేస్ చేయటానికి, ప్రశ్నని తీసుకోవటానికి, ప్రశ్నించబడటానికి ఏమాత్రం గూడా మనుషులు సిద్ధంగా లేనటువంటి సొసైటీలో మనం ఉంటున్నాం యాక్చువల్లీ. ఓకే. సో, బిహైండ్ సైకాలజీ ఏంటి? ఎందుకు ప్రశ్నించినప్పుడు ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది మనిషికి అనంటే, ఆ వెనకాల ఏంటంటే సైకాలజీ ఇప్పుడు మీరు నన్ను క్వెషన్ జేస్తే, ఇప్పుడు మామూలుగా ఇంటర్వ్యూకి పిలిచారు గాబట్టి నేను క్వెషన్ చేయబడ్డాను కాబట్టి నేను హ్యాపీగా చెప్తాను. మీరు గూడా బస్సు మీదెళ్తారా? లేపోతే ఆటో మీదెళ్తారా? అంటే బస్సు మీదెళ్తానని చెప్తారు. ఈ ప్రశ్నల గురించి నేను మాట్లాడట్లా. కొన్ని ప్రశ్నలు చాలా మేజర్ ఇంపార్టెంట్ క్వెషన్స్. ఎథిక్స్ హ్మ్. వంటివి. ఆ! అదే ప్రాబ్లమ్ ఇక్కడ. ఏంటంటే మీరు నన్ను క్వెషన్ చేశారనుకో, "సార్ ఈ వర్క్ మీరిలా ఎందుకు చేయాలి? ఇలా చేయకూడదు సార్. ఇలా చేసుంటే బాగుండేది గదా!" అని ఇలా ఎందుకు నా మీకు థాట్ రాలేదు అని అన్నారనుకోండి. నిజంగా నాకు ఆ థాట్ రాలేదు. కానీ మీరు క్వెషన్ చేసినప్పుడు ఈమెకి అంత ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా భలే అడిగిందే అని జెప్పి నాకు అనిపిచ్చింది. వావ్ ఫీలింగొచ్చింది మీ క్వెషన్ వల్ల నాకు. నేనెప్పుడు అలా క్వెషన్ చేసుకోలే నేను. మీ వల్ల నాకు సడెన్‌లీ ఆ క్వెషనొచ్చింది. కానీ నేను గంభీరంగా పైకి ఆ! సర్లే అదేం పెద్ద మ లేదులే పిచ్చి ప్రలాపనలు బాబాకు అది ఇది అని నేను ఎళ్ళిపోతాను హ్మ్. యాక్చువల్‌గా. కానీ ఇక్కడ ఆలోచిస్తే ప్రశ్నించే వాడిని మనం ఎట్లా తీసుకుంటామంటే ఒక బాస్‌లాగా, ఒక అటాక్ చేస్తున్నాడు నా మీద. హ్మ్. నా పర్సనాలిటీని అటాక్ చేసి నన్ను క్రిటిసైజ్ చేస్తున్నాడు. నా తప్పులు పట్టుకుంటున్నాడు.
నా నెగెటివ్స్ వెతుకుతున్నాడు. నన్నందరిలో ఒక తప్పుడోడులాగా సృష్టించడానికి, నా పరువు తీయటానికి, నన్ను ఇన్సల్ట్ చేయటానికొచ్చాడు వీడు ఇప్పుడు. అనే విధానంలో మనం ఆలోచించి, మంచి మంచి ప్రశ్నలు గూడా మన భవిష్యత్తుకు ఉపయోగపడి, మన జీవితానికి చాలా ఎన్నో సమస్యలు మనం పరిష్కారం కానివి ఉంటాయి మన లైఫ్‌లో. వాటిలికి ఒక జవాబు అయ్యుండొచ్చు ఎదుటి వ్యక్తి ప్రశ్న. కానీ మనం ఏమనుకుంటామంటే, దీనికి ఇదేం పెద్ద ఆలోచించే ప్రశ్నేం గాదు. వాడేదో అడుగుతుంటుంటాడు అని లైట్ తీసుకుంటాం. దానికి కారణం ఇంకోటేంటంటే, మన అహం వల్ల కూడా. ఓకే. మన ఇగో వల్ల కూడా ఏం చేస్తుందంటే, సమర్థించుకుంటూ ఏమాత్రం అది ఇంపార్టెన్స్ లేని క్వెషను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాం. సో, ప్రశ్నించే ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ, ప్రశ్నించే వాళ్ళు ఎవరైతే ఉంటారో క్వెషన్ చేసేవాళ్ళు, వాళ్ళ యొక్క వైఖరి, వాళ్ళ ధోరణి, వాళ్ళడిగే విధానం, హ్మ్. వాళ్ళ పద్ధతి గూడా ఎలా ఉంటుందంటే, ఎదుటివాడిని నిజంగా కించపరిచినట్టుగానే ఉంటుంది వాళ్ళ వైఖరి. అంటే వాళ్ళ టోన్, హ్మ్. వాళ్ళ యొక్క ఎక్స్‌ప్రెషన్స్. మాటలు. వీడింకా ఎందుకు బతికున్నాడిక్కడ అన్నట్టుగా వాళ్ళు క్వెషన్ చేస్తారు. వ్యంగ్యంగా. వ్యంగ్యంగా. సో, నేనేమంటానంటే, ఇప్పుడు మీరు ఒక లాలీపాప్ తింటారు. హ్మ్. సో, దాని పైనేముంటుంది? వ్రాపర్. ఒక ర్యాపర్ ఉంటుంది. ఒక కవరు. దాన్ని తీసేస్తారు. దాన్ని మెయిన్ లాలీపాప్ తిని ఆ పుల్ల ఏదైతే ఉందో ఆ పడేస్తారు. పుల్ల పడేస్తారు. 2 పడేసేవే గదా! డైరెక్ట్‌గా మీకు లాలీపాప్ చేతిలో పెడితే తినరు గదా! యాక్చువల్లీ. తినం. ఎవరు తినరు. ఎందుకంటే అవి అవసరం. అట్లానే ఈ పుల్లని ఎట్లా పడేసామో, ఈ కవర్‌ని ఎట్లా పడేసామో, ఎదుటివాడు అడిగేటటువంటి ధోరణి, వాడి యొక్క మెథడ్‌ని అట్లా పక్కకు పెట్టేసి, క్వెషన్‌లో నిజంగా ఏమన్నా దమ్ముందా అని మీరు తీసుకోగలిగితే మీకు యూజ్‌ఫుల్ అని చెప్తున్నా. ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీతోటి ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు సడెన్‌లీ ఒక థాట్ వచ్చింది. అదేంటంటే మీకు 'సచిన్ టెండూల్కర్' తెలుసు. ఆయనకి భారతరత్న అవార్డ్ గూడా వచ్చింది. 'సచిన్ టెండూల్కర్' గ్రేట్ క్రికెటర్. ఆయన ఒకసారి ఏదో బెంగుళూరులోనే ఎక్కడో స్టే చేయటానికెళ్ళాడు 'తాజ్' హోటల్‌లో. వెళ్ళినప్పుడు అక్కడ 'తాజ్' హోటల్‌లో ఈయనకి వడ్డించేవాడు వెయిటర్ ఉంటారు గదా! ఆయన. ఆ వెయిటర్‌ని ఆయనొచ్చి "సార్, సార్ మేము మీ ఫ్యాన్ సార్" అని భోజనం వడ్డించిన తర్వాత ఒక్క ఫోటో కొంచెం ఇవ్వండి సార్ అని చెప్పి అడిగితే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎళ్ళిపోతే "సార్ మీకో సజెషన్ సార్" అన్నాడు. హ్మ్. ఏంటి చెప్పు అన్నాడు. ఏంటంటే మీరు యాక్చువల్‌గా మీ మ్యాచ్ ప్రతీది నేను చూస్తాను సార్. మీరు ఆడేటప్పుడు డైరెక్ట్‌గా బౌల్డ్ అవుతారు కదా సార్. వికెట్లు లేచిపోయిన పరిస్థితి ఉంటది కదా! అలాంటి సందర్భంలో మీరు ఈ ఎల్బో గార్డ్ ఏదైతే ఉందో దీనికి కొంచెం వెయిట్ ఎక్కువైంది సార్. ఆ వెయిట్ ఎక్కువ అవ్వటం వల్ల మీరు ఆ ఎల్బో గార్డ్ లేపలేక మీరు ఔట్ అవుతున్నారు సార్ యాక్చువల్‌గా. ఇదే సార్ నా సజెషను. ఎందుకంటే మీరు బౌల్డ్ అయినప్పుడు క్లీన్ బౌల్డ్ అయినప్పుడు నేను కొన్ని వందల సార్లు రిపిటేషన్ చేసి చూసాను సార్ ఈ విషయాన్ని అని చెప్పాడు. ఈ విషయం 'సచిన్ టెండూల్కర్‌కి' పెద్ద పెద్ద కోచ్‌లు చెప్పలా. ఆయనకి ఆల్రెడీ 35 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆయనకే తెలీలా? వీడెలా ఈ కప్పులు కడుక్కునేవాడు ఈడు చెప్పడం ఏంటి నాకు అని థాట్ వస్తది గదా! జనరల్లీ. వస్తది. ఆయన నెక్స్ట్ డే ఎళ్లి ఆ ఎల్బో గార్డ్ మొత్తం చూసి వాళ్ళని మేకర్స్‌ని అందరిని ఎవరు చేసారో వాళ్ళని పిలిపించి మొత్తం ఆయన ప్రాక్టీస్ సెషన్‌లో చూస్తే తేలిందేంటంటే నిజంగా అది కర్వ్ యాంగిల్ కొంచెం వెయిట్ ఎక్కువుందని తేలి ఆయన వాళ్ళ వాళ్ళందరికి తెచ్చి అది కరెక్షన్ చేయించి లాస్ట్‌కి మీడియాలో పెట్టాడన్నమాట. హోటల్‌లో ఎవరో ఒకతనున్నాడు. అతని పేరేంటో తెలీదు. అతని పేరు గురుమూర్తో, గురుప్రసాద్ ఏదో సంథింగ్ ఉంది. సో, అతన్ని నిజంగా నాకు నీ సజెషన్ వల్ల నా ఆట తీరు చాలా మెరుగుపడింది. ఐయామ్ పర్సనల్లీ నిజంగా నా గ్రాటిట్యూడ్ నీకని జెప్పి చెప్పాడన్నమాట. ఓకే. సో, అంటే ఏంటంటే ఎదుటి వ్యక్తి చెప్పినటువంటి విషయాన్ని అది ప్రశ్న అవ్వచ్చు, లేపోతే సజెషన్ అవ్వచ్చు, ఏదైనా సరే ఫస్టు వినటం అనేది చాలా కరువైపోయింది ఈ రోజుల్లో. సో, ప్రశ్నించటం అనే దానికి ఎగబడిన అంత ఆవేశంగా, అంత ఉత్సాహంగా, కుతూహలంగా ప్రశ్నించబడడానికి మాత్రం ఇష్టపడట్లేదు యాక్చువల్లీ. హ్మ్. సో, ఈ పాయింట్ ద్వారా మనం చెప్పాలనుకున్నదేంటంటే, ఫస్ట్ వాళ్ళెలా క్వెషన్ చేశారనేది పక్కన పెట్టండి. హ్మ్. వాళ్ళు మిమ్మల్ని ఆవేశంతో క్వెషన్ చేయొచ్చు, చండాలమైన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ తోటి చేయొచ్చు, హ్మ్. లేకపోతే టోన్ గట్టి గట్టిగా అరవచ్చు, మీ మీద హ్మ్. అధికారం చెలాయించొచ్చు, ఏదైనా చేయొచ్చు. డామినేషన్ చేయొచ్చు, ఇన్సల్ట్ చేయొచ్చు. బట్ ఏదన్నా వర్త్ ఉందా? దాంట్లో ఏదైనా విలువుందా? ఒకవేళ అది మీరు ఆలోచించకపోతే, మీరు మిస్ అయిపోతారంటున్నాను. ఓకే. సో, అది నా పాయింట్ అన్నమాట ఇక్కడ. అందుకనేంటంటే, ఇక్కడ నేను నా పర్సనల్ లైఫ్‌లో చూసుకుంటే, చాలామంది నన్ను క్వెషన్ చేశారు. నాకు ఇంతకుముందు వర్క్ చేసినప్పుడు గాని బాస్‌లు పిలిపించి అడుగుతూ ఉంటారు. ఏంటంటే, ఈ వర్క్ ఇక్కడ ఇట్లా ఎందుకు చేసావు? ఇంకా ఎంత పెండింగ్‌లో ఉంచావు? ఇంకా ఎందుకు చేయలేదు? టైం ఎందుకు? ఎంతసేపు తీసుకున్నావు దీనికి? అది ఇది అని అడుగుతుంటే, నేనెట్లా ఫీల్ అవుతాను? ఎవరైనా.
చాలా టార్చర్‌గా అబ్బబ్బా! వీడు నసగాడురా బాబు! హింసగాడు, చంపుకు తింటున్నాడు అని ఊరికే అడుగుతూ ఉంటారు. అని ఎక్కువ అడుగుతూ టార్చర్ ఉంటాడు. పెడుతూ ఉంటాడు. టార్చర్ పెడుతుంటాడు. ఇదెందుకు లేట్ అయిందిక్కడ? ఒకసారైతే నా మేనేజరు, నా టీమ్ లీడరు 8 గంటల్లో ఇంతకు మించి ఏం చేస్తారు సార్ అనంటే, 8 గంటలు నీ పక్కన కూర్చుంటాను. నీకెక్కడ లేట్ అయిద్దో నేను చెప్తానన్నాడు. హ్మ్. 8 గంటలు నా పక్కన కూర్చొని నేనెక్కడ తప్పులు చేస్తానో చూసాడంటే, ఇంక నాకెంత ఇబ్బందిగా ఉంటది. నిజంగా ఇబ్బందే. కానీ అతను నా పనితీరులో ఎక్కడ లోటుపాట్లున్నాయో చెప్తే, నా వర్కింగ్ స్టైల్ ఇంప్రూవ్ అవుతదా? తగ్గిద్దా? ఇంప్రూవ్ అవుతది. ఈజీగా ఇంప్రూవ్ అవుతది గదా! అది నాకు మంచిదా? చెడ్డదా? మంచిది. మంచిదే. కానీ మనం క్వెషన్ చేస్తే మాత్రం అసలు ఇంట్రెస్ట్ చూపం. కానీ మీరెన్ని సార్లు ప్రశ్నలు ఎదుర్కొంటే మీ వర్కింగ్‌లో అంటే మీరు చేసే పనిలో మీకంత బాగా మీకు ఆ పనిని నేర్చుకోగలుగుతారు. మీరు ఎంత అవాయిడ్ చేస్తే క్వెషన్స్ మీ పని ఎక్స్‌పీరియన్స్ పెరుగుతది మీకంతే జస్ట్. అంటే 10 ఏళ్ళు నేను ఇదే ఫీల్డ్‌లో ఉన్నా, లేతే 20 ఏళ్ళు ఇదే ఫీల్డ్‌లో ఉన్నా అని చెప్పుకోవచ్చు. బట్ మీ పనితీరులో మాత్రం పెద్ద స్టైల్ ఉండదు. హ్మ్. అంటే పెద్ద మీరేం నేర్చుకున్నది లేదు. మీరేదైనా నేర్చుకోవడానికి చెప్తే మీరేం చేస్తారంటే మీరంటే ఎవరైనా ఏం చేస్తారంటే అబ్బబ్బబ్బా! ఏం క్వెషన్‌రా బాబు చంపుకు తింటున్నాడు హ్మ్. అనేసి టార్చర్ చేస్తున్నాడు. ఈ టార్చర్ చేసే జాబ్‌లో నేను ఉండలేనని చెప్పేసి వేరే జాబ్‌కి ఎళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ ఎవడన్నా క్వెషన్ చేసాడనుకోండి, అక్కడ అక్కడ కూడా ఉండలేరు. మళ్ళీ వేరే జాబ్‌కెళ్ళిపోతారు. ఈ విధంగా 5, 6 సంవత్సరాలు 10, 15 కంపెనీలు మారి ఎవడు నన్ను క్వెషన్ చేయకూడదనుకుంటే ఎవరు ఏదో సినిమాలో అంటారు 'సీతయ్య' ఏదో ఉంటుంది కదా! 'సీతయ్య ఎవడి మాట వినడు.' అలాంటప్పుడు 'సీతయ్య' మాట ఎవడు వినడు. వినడు. సో, కాబట్టి ఏంటంటే అందరిని నేను క్వెషన్ చేయాలని బయలుదేరే ముందర నీ మీదకొచ్చిన క్వెషన్స్ కూడా నువ్వు ఆన్సర్ చేయటం నేర్చుకోవాలనే పాయింట్ ఈ పార్ట్ 2లో చెప్తున్నాం అనమాట. హ్మ్. ఓకే. సో, ఒకసారి ఏంటంటే మనకి ద గ్రేట్ అలెగ్జాండర్ తెలుసు. అవును. అలెగ్జాండర్ ఒకసారి ఒక దేశం మీదకి దండెత్తొచ్చినప్పుడు అతని గుడారంలో ఒక దొంగొచ్చాడు. హ్మ్. మధ్యరాత్రిలో ఎప్పుడో సంథింగ్. అందరూ పట్టుకున్నారు. పట్టుకునేటప్పటికి అలెగ్జాండర్ ఆశ్చర్యపోయాడు. ఒరేయ్! నా దగ్గరికే నువ్వు దొంగతనం చేయడానికొచ్చావా? అని జెప్పి. అప్పుడు అతనేమన్నాడంటే, "ఒక్క క్వెషన్ అడుగుతాను నువ్వేమనుకోకపోతే" అంటే, "ఆ! అడుగాను." "నాకు నీకు తేడా ఏంటి?" అని అడిగాను. "నీకు నాకు తేడా ఏంటంటే నాకర్థం కాలేదు" అంటే, "ఏం లేదు. నేను ఒక చిల్లర దొంగని. అంటే ఏంటంటే నీ దగ్గర ఏమన్నా కొన్ని కాయిన్సో, గోల్డ్ కాయిన్సో తీయడానికొచ్చా. నువ్వు మంది మార్బలంతోటి, గుర్రాలతోటి, రథాలతోటి వచ్చి వేరే దేశాన్ని లూటీ చేసుకుపోతున్నావు. కొల్లగొట్టిన సొమ్ముతోటి. అంటే దొంగతనం చేసిన సొమ్ముతోటి. సో, బోత్ ఆర్ సేమ్ గదా!" అన్నాడు. అప్పుడు థింక్ చేశాడు. నిజమే గదా! లాజిక్ కరెక్టే. నీ ప్రశ్నకి అంటే నువ్వడిగినదైతే కరెక్టే నాకు. సో, కాబట్టి టెస్ట్ చేసుకుంటే సేమ్ పర్సనాలిటీ నువ్వు, నేను అని జెప్పేసి నవ్వి అతనికేదో సంథింగ్ గిఫ్ట్ ఇచ్చి పంపించాడు. సో, అలాగే ఏంటంటే ఒక క్వెషన్ చేసినప్పుడు మనల్ని మనం పరీక్షించుకోగలిగితే అంటే నిజమా? కాదా? ఇది. ఒక్కొక్కసారి ఏంటంటే మనల్ని ఎవడన్నా క్వెషన్ చేసినప్పుడు అప్పుడు కోపమొచ్చేస్తది మనకి. హ్మ్. ఆవేశం వచ్చేస్తది. ఇప్పుడు పొలిటీషియన్స్‌ని ఎవరన్నా క్వెషన్ చేస్తే వాళ్ళు మీడియా ఎస్పెషల్‌గా. ఎస్పెషల్లీ మీడియా ఇప్పుడు మనకి పార్లమెంట్‌లో గాని అంటే రాజ్యసభ లేపోతే లోక్‌సభ గాని, లేతే అసెంబ్లీలో గాని క్వెషన్ అవర్ అని ఒకటుంటదన్నమాట. హ్మ్. ఓకే. అప్పుడేంటంటే ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది? హ్మ్. ప్రభుత్వ స్కీమ్స్ అంటే సంక్షేమ పథకాలు ఎట్లా అమలవుతున్నాయి? వీటిలన్నిట్లికి సంబంధించి ఏంటంటే కొంతమంది కొన్ని అద్భుతమైన ప్రశ్నలు లేవనెత్తారు హ్మ్. యాక్చువల్‌గా. సో, ఆ ప్రశ్నల వల్ల ఏంటంటే ప్రజలకు ఉపయోగం అన్నమాట. అవును. సో, ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయంటే జనరల్‌గా ఏ పార్టీ అనేది నేను సంబంధం లేదు. నేను మామూలుగా చెప్పేదేంటంటే పొలిటీషియన్స్ క్వెషన్ కంప్లీట్ కాక మునుపే హ్మ్. అసలు క్వెషన్ కూడా అర్థం చేసుకోరు. ఎప్పుడు సమాధానం చెప్పాలనే రష్‌లో క్వెషన్ యొక్క నిజమైన ఇంపార్టెన్స్‌ని వాళ్ళు మిస్ అయిపోయి వెళ్తున్నారు. అంటే వాళ్ళ ప్రొఫెషన్ అది. కానీ రియల్ లైఫ్‌లో మనం గూడా అలాగే వదిలేసామనుకోండి. కానీ చాలా సార్లు నేను అబ్జర్వ్ చేసి దబాయించిన పరిస్థితులు గూడా ఉన్నాయి సార్. హ్మ్. జర్నలిస్ట్‌ని గాని, క్వెషనర్‌ని గాని హ్మ్. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేకపోతే, లోటుపాట్లుంటే వాళ్ళ వైఖరి ప్రజాపాలన విధానంలో హ్మ్. ఆ క్వెషనే రాంగ్ అన్న మీడియా ఫుటేజ్‌లు గూడా ఉన్నాయి. అవును. అవును. అదే. అదెవరి దగ్గర ఉన్నాయంటున్నారు మీరు? పొలిటీషియన్‌ల దగ్గర. పొలిటీషియన్స్ దగ్గర. మన దగ్గర గూడా అదే ఉందంటున్నా నేను. అవును. ఉన్నాయి. కొన్ని కొన్ని సార్లు అంతే గదా! ఇప్పుడు మిమ్మల్ని గాని, నన్ను గాని ఇంట్లో వాళ్ళు ఎందుకు నువ్వు ఖర్చు ఎక్కువ పెడుతున్నావు? హ్మ్. అని అడిగారనుకో. హర్షిత నువ్వెందుకు ఎక్కువ ఖర్చు చేస్తున్నావు? అని అడిగారనుకో. ఇమ్మీడియేట్‌గా వచ్చే ఆన్సర్ ఏంటంటే నా ఇష్టం. అంతే. ఇంక అంతకు మించి ఏముంటుంది? నా ఇష్టం. ఎందుకంటే అది నా చాయిస్. నా ఇష్టం వచ్చినట్టు నేను బిహేవ్ చేస్తాను. అంతే. కానీ దానికి ఒక లెక్కేంటి? దానికి ఒక పద్ధతేంటి? అని గనక అడిగారంటే దానికి మనం
ఆన్సర్ ఇవ్వడం. ఒకసారి నాకు కౌన్సెలింగ్‌లో ఓహ్, ఒక పేరెంట్ వచ్చారు యాక్చువల్‌గా. ఏంటంటే, మా పాప మొబైల్ ఫోను అసలు వదిలిపెట్టట్లేదు సార్, ఎక్కువ చూస్తుందని చెప్పి హ్మ్. చెప్పారు. ఎట్టైనా కౌన్సెలింగ్ ఇచ్చి ఆ అమ్మాయిని మొబైల్ ఫోన్ నుంచి విడిపించాలి సార్ మీరని. సో, ఇప్పుడు ఎవరికి కౌన్సెలింగ్ ఇవ్వాలి నేను? వాళ్ళ పాపకి మొబైల్ ఫోను ఇబ్బందుంది. సో, వాళ్ళ పాప మొబైల్ ఫోన్ ఎక్కువ చూస్తుందంటే ఎవరికి కౌన్సెలింగ్ ఇవ్వాలి నేను జనరల్లీ? పాపకి. మామూలుగా పాపకే ఇవ్వాలి. కానీ ఇవ్వాల్సింది బాబుకివ్వాలి. ఎందుకు? అంటే పాప వాళ్ళ తండ్రికి అంటున్నాను నేను. ఎందుకలా? వాళ్ళ వల్లేగా. అంటే ఫోను వాళ్ళిచ్చారు గాబట్టి. ఆ! ఫోను ఎప్పుడైనా సరే ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలతో టైమ్ స్పెండ్ చేయకుండా కంటిన్యూయస్‌గా చూస్తుంటుంటే, ఇప్పుడు పాపకి కౌన్సెలింగ్ ఇచ్చేటప్పుడు ఆమె ఏం చెప్తుందో తెలుసా పర్సనల్లీ? ఆ! అసలు నేను నేర్చుకున్నది మా నాన్న దగ్గర. ఇది ఇంకా బావుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. హ్మ్. నాతో టైమ్ స్పెండ్ చేయకుండా. నాకంటే ఎక్కువ సెల్ ఫోన్ ఇష్టం కాబట్టి ఆయన సెల్ ఫోన్ చూస్తున్నాడు. సో, అలాంటప్పుడు నాకంటే ఇష్టమైన సెల్ ఫోన్ తోటి నేనెందుకు టైమ్ స్పెండ్ చేయకూడదు? హుహు. లాజిక్కేగా. బావుంది ఇది ఇంకా. సో, అలాగే పిల్లలకి కౌన్సెలింగ్ ఇవ్వాలని మన దగ్గరికొస్తే, మనం పేరెంట్స్‌కే కౌన్సెలింగ్ ఇవ్వాలి. పేరెంట్స్ అయితే కౌన్సెలింగ్ తీసుకునే పరిస్థితిలో లేరు. మా పిల్లని మార్చండి సార్ మమ్మల్ని కాదని అనేటట్టుగా అంటున్నారు. ఒకవేళ కామన్. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళకి ముందు కౌన్సెలింగ్ ఇవ్వాలి. ఎందుకంటే గ్రాండ్ పేరెంట్స్ నుంచి ఈ పేరెంట్స్ నేర్చుకుంటారనమాట. సో, ఇలా ఇదేంటంటే వంశపారంపర్యంగా ఇది వైరల్ వ్యాధిలాగా సోకి వెళ్ళిపోతుంది. హ్మ్. కామన్ డైలాగ్ ఏంటి అంటే, "మాదేముంది సార్ అయిపోయింది. పిల్లలదే ముందు." హ్మ్. ఇది కామన్‌గా పేరెంట్ నుంచొచ్చే డైలాగ్ కౌన్సెలింగ్ తీసుకోమంటే పేరెంటింగ్ గురించి. హ్మ్. సో, ఏంటంటే పిల్లలతో వాళ్ళు ఉండేటటువంటి బాండింగ్‌ని బట్టి, అంటే వాళ్ళు వేరే వ్యసనాలకు లోనైపోయినప్పుడు, వేరే అడిక్షన్స్‌కి వాళ్ళు టైమ్ స్పెండ్ చేస్తున్నప్పుడు, పిల్లలు డెఫినిట్‌గా టైమ్ స్పెండ్ వేరే వాళ్ళు కూడా వ్యసనాలకే వెళ్ళిపోతారు. సో, ఇక్కడేంటంటే మరొక ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుందేంటంటే, ఎడ్విన్ ల్యాండ్ అని ఒకతను 1943లో జరిగిందిది. 1943లో మనకి కెమెరాలు ఎలా ఉండేవో, టెక్నాలజీ ఎలా ఉండేదో మనకందరికి తెలుసు. ఆ టైంలో వాళ్ళ కూతురుతోటి జెన్నిఫర్ అని ఆమెతోటి వెకేషన్‌కెళ్ళినప్పుడు ఒక ఫోటో తీసాడనమాట. హ్మ్. ఫోటో తీసినప్పుడు వాళ్ళ కూతురు 3 ఏళ్ల పాప. హ్మ్. తనేమడిగిందంటే, డాడీ నువ్విప్పుడు ఎప్పుడు తీసుకొస్తావు ఫోటో అని అడిగితే, అప్పట్లో ఎలా ఉండేదంటే ఫోటోలు కడగటం, డార్క్ రూమ్‌లోకెళ్ళి హ్మ్. ఫిల్మ్‌లన్నీ కడగటం, కడిగి తీసుకురావటం ఇట్లా ఉండేవనమాట. ఓకే. సో, ఆయన పడతదమ్మా రేపో, ఎల్లుండో 2, 3 రోజుల్లో తెచ్చేస్తానంటే, ఇప్పుడిప్పుడే ఇన్‌స్టంట్‌గా వచ్చే కెమెరా కనిపెట్టడం కుదరదా అని అడిగింది. ఆ! ఇప్పటికిప్పుడే అంటే ఇప్పుడు ఫోటో ఫోటో తీస్తే ఇప్పటికిప్పుడే రావాలి. అట్లాంటిదేమన్నా ఉంటుందా అని అడిగితే, అన్ని పిచ్చి ప్రశ్నలు అడుగుతావు. ఊరికే ఏది పడితే అది మాట్లాడతావు అని అనకుండా, ఎడ్విన్ ల్యాండ్ ఇంచుమించు 6 మంత్స్ ఈ క్వెషన్ తన మైండ్‌లో తిప్పుకుంటూ, తను కొంతమంది కెమిస్ట్రీ ప్రొఫెసర్స్ తోటి, లేపోతే టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ తోటి కూర్చొని స్టడీ చేసి, ప్రపంచానికి మొట్టమొదటిగా పోలరాయిడ్ కెమెరాని అందించాడు ఓకే. ఎడ్విన్ ల్యాండ్. సో, ఎందుకు అందించాడంటే ప్రపంచానికి ఒక ప్రశ్న ద్వారా. హ్మ్. అంటే కూతురు చిన్న పాప చేసిన క్వెషన్ ద్వారా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎడ్విన్ ల్యాండ్ ఆ క్వెషన్‌ని తీసుకోవటం ద్వారా. హ్మ్. అంటే ప్రశ్నించబడటానికి తన ప్రశ్నను ఆలోచించడానికి తీసుకున్నాడు. ఎంతోమంది ఫాదర్‌లని ఎంతోమంది కూతుర్లు అడిగుండొచ్చు. బట్ ద పాయింట్ ఏంటంటే మనకొచ్చే ప్రశ్నలు మన సమస్యలకు పరిష్కారాలు కూడా అయ్యుండొచ్చు. హ్మ్. కానీ మనం చాలా సింపుల్‌గా పక్కన పెట్టేస్తాం క్వెషన్స్. కానీ మనకొచ్చే క్వెషన్సు మన లైఫ్‌లో కొన్నిసార్లు టర్నింగ్ పాయింట్స్ కూడా తిప్పేవి గూడా అయ్యుండొచ్చు. కానీ మనం యాక్సెప్ట్ చేయడానికి సిద్ధం లేపోతే మనం చాలా మిస్ అవుతాం. నా లైఫ్‌లో కూడా నా కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా చాలామంది ప్రశ్నలు నన్నడిగారు. కానీ వాళ్ళ గొంతు నొక్కేసా నేను యాక్చువల్లీ. అంటే అందరూ చేసేదే అది. నేనేం కొత్తగా చేసింది గాదు. గొంతు నొక్కేయటం అంటే ఏంటంటే పక్కన పెట్టాడు. వాళ్ళడిగారనుకో క్వెషను, "నువ్వెవడు నన్ను క్వెషన్ చేయడానికి? నీకా రైటే ఉంది." అది ఇది అని జెప్పేసి మనం అడుగుతాం. అడిగినప్పుడు ఏం జేస్తారోళ్ళు? ఓహో! ఇంకోసారి క్వెషన్ చేయకూడదనమాట. ఆ! అంతే. ఇంకోసారి క్వెషన్ చేస్తే పెండ మీద రాయేస్తే అది మన మొహం మీద వచ్చి పడుతుంది. ఎందుకు వీడితోటి లేనిపోనిది. వీడిని క్వెషన్ చేశామంటే వీడు మళ్ళీ నన్నే బూతులు తిట్టి నన్నే కొడతాడని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ నోరు మూసుకొని ఏ తప్పు చేసినా నాకు కనబడినట్టు. జై భజన చేసి ఎళ్ళిపోతారు. ఓకే. సో, అందుకే చాలామంది చూడండి పెద్ద పెద్ద ప్రధాన మంత్రులు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు చాలా బ్యాడ్ డెసిషన్స్ తీసుకుంటుంటారు. కానీ అది బయటకొచ్చేదాకా అది బ్యాడ్ డెసిషన్ అని తెలీదు. హ్మ్. ఎందుకో తెలుసా? ఆళ్ళ చుట్టూ ఉండేవాళ్ళందరూ భజన పరులు తప్ప వాళ్ళని కాస్త ప్రశ్నించి ఇది కరెక్ట్ కాదేమో సార్ కొంచెం చూడండి.
రివ్యూ చేయండి అని చెప్పేవాళ్ళు ఒక్కళ్ళు గూడా వాళ్ళ పక్కన ఉండరు. సో, దానివల్ల వాళ్ళకి డెవలప్‌మెంట్‌కి ఎంత నష్టం చూడండి. అంతేనా కాదా? హ్మ్. సో, ద పాయింట్ ఏంటంటే ఓన్లీ ప్రశ్నించడానికే ఉత్సాహం కాకుండా, ప్రశ్నించబడటానికి కూడా మన లైఫ్‌లో సిద్ధపడితే మన డెవలప్‌మెంట్ ఉంటుంది. మనం మాటి మాటికి జరిగే సమస్యలకి కొంత పరిష్కారాలొస్తాయనేది నా అభిప్రాయం. ఇంకో చిన్న క్వెషన్ సార్. హ్మ్. ప్రశ్నని తీసుకోవడం, ప్రశ్నించబడడం ఒక చాలా బెనిఫిట్స్ చెప్పారు మీరు. కానీ ముఖ్యంగా చిన్న పిల్లల్ని మాటి మాటికి వాళ్ళ చేసిన పనుల మీద కామెంట్స్ చేయడం, ప్రశ్నించడం వల్ల వాళ్ళు ఏదో నేనేమైనా తప్పుడు మనిషినా? ఇన్ని సార్లు నన్ను క్వెషన్స్ అడుగుతున్నారు. ఇన్ని సార్లు పాయింట్ ఔట్ చేస్తున్నారనే నెగెటివ్ ఇంపాక్ట్ కూడా చాలా మీద పడుతూ ఉంటది. ముఖ్యంగా ఆహ్, ఫంక్షన్స్‌లో ఇలాంటివి. ఏంటి అలా చేసావు? అలా చేసావు? ప్రతి పనిని హ్మ్. క్వెషన్ చేయడం ద్వారా ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇలా నేను చాలా కేసెస్‌లో అబ్జర్వ్ చేశాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? హ్మ్. అంటే యాక్చువల్‌గా కొంతమంది నిజంగానే లోపల బ్యాడ్ ఇంటెన్షన్స్ తోటి కూడా కొన్ని క్వెషన్‌లు అడుగుతారు. హ్మ్. ఓకే. సో, అలాంటప్పుడు మరీ చిన్న పిల్లలైతే మనం కాపాడుకోవాలి పేరెంట్స్‌గా. సో, కొంత టీనేజ్‌లోకొచ్చిన వాళ్ళు, లేపోతే సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నోళ్ళు, వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లమాటిక్కే అది. మాటి మాటికి వాళ్ళని క్వెషన్ చేయటం. అంటే ఏంటంటే, "చదువు మధ్యలో ఎందుకు ఆపేసావు? హ్మ్. నీకు పెళ్లి ఎందుకు ఇంకా అవ్వలేదు? హ్మ్. లేపోతే నీకింకా పిల్లలెందుకు పుట్టలేరు? హ్మ్. లేపోతే నువ్వేంది ఇట్లా ఉన్నావు?" ఈ రకమైనటువంటి ప్రశ్నలైతే డెఫినిట్‌గా విసిగిస్తాయి అవి. సో, దాన్ని క్వెషన్ చేయలేక మనము కొన్నిసార్లు ఫంక్షన్‌లకి వెళ్ళలేము. హ్మ్. కొన్నిసార్లు ఆ గొడవ ఎందుకని చెప్పి ఇబ్బంది పడుతుంటాము. అలాంటప్పుడు ఫంక్షన్స్ అవాయిడ్ చేయమని చెప్తున్నాం మనం. అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో కొంత ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులు వాళ్ళకి దూరంగా మన పని మనం చూసుకోవడం బెటర్ అనే చెప్తున్నాను. బట్ నేను చెప్పే పర్స్పెక్టివ్ ఏంటంటే అటువంటి బ్యాడ్ వే ఆఫ్ కొన్ని కొన్ని సందర్భాల్లో వి హావ్ టు అవాయిడ్ ఇట్. హ్మ్. అదర్‌వైజ్ నో ఇష్యూ. నో వే అనమాట. హ్మ్. బట్ నేను చెప్పేదేంటంటే మీకు ప్రొడక్టివ్‌గా ఎవరైనా క్వెషన్ చేసినప్పుడు క్రిటిక్‌గా. ఆ! క్రిటిక్‌గా అంటే బెస్ట్ క్రిటిక్‌గా. అవును. బెస్ట్ క్రిటిక్స్ కూడా ఉంటారు. సో, అంటే అలా క్వెషన్ వాలిడ్ చేసినప్పుడు క్రిటిక్. వాలిడ్ క్రిటిక్. ఇప్పుడు మీరు ఒక చోట జాబ్ చేస్తున్నారు. ఏదో ప్రొడక్టివిటీ కోసం వాళ్ళు చూస్తుంటారు. మీరు ప్రొడక్టివిటీ ఇవ్వట్లేదు సరిగ్గా. ఇవ్వట్లేదన్నప్పుడు మిమ్మల్ని ఎవరు క్వెషన్ చేయకూడదంటే అది కరెక్ట్ కాదుగా. అవును. నేనది చెప్తున్నా. సో, ఆ పర్స్పెక్టివ్‌లో చెప్తున్నా. ఆ పర్స్పెక్టివ్‌లో ఏంటంటే మీరు క్వెషన్‌ని స్వీకరించే మైండ్‌సెట్ కూడా కావాలి. హ్మ్. ఎందుకంటే మీరందరిని అడుగుతారు క్వెషన్‌లు. అప్పుడు మిమ్మల్ని ఎవరన్నా అడిగేటప్పటికి మీరు ఇబ్బంది పడుతున్నారు. హ్మ్. సో, ఇబ్బంది ఎందుకు పడుతున్నారంటే నన్నేదో పర్సనల్‌గా అటాక్ చేస్తున్నాడనో, లేపోతే నా తప్పులు పట్టుకుంటున్నారనో, లేపోతే నన్నేదో పోలీసులు దొంగలు పట్టుకున్నట్టుగా పట్టుకుంటున్నారనో మీరు అలా అనుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. అది మీ కెరియర్‌కి ఉపయోగపడేదై ఉండొచ్చు. ఈ వేలో కూడా థింక్ చేయండి. ఇందాకడ మన సచిన్ ఎగ్జాంపుల్ చెప్పిన ఓకే. వేలో అది థింక్ చేయమని చెప్తున్నాను. నాది ఓకే. అయితే సరే సార్. ప్రశ్నని తీసుకోవడం వరకు ఓకే. ఓకే. అక్కడి వరకు పని అయిపోతే అయిపోదు గదా! ప్రశ్నని తీసుకుంటే ప్రశ్నకి సొల్యూషన్ గూడా ఫైండ్ చేయాలి. అప్పుడే కదా మనకి లాభం పొందేది. హ్మ్. చాలా మందికి ప్రశ్న తీసుకోవడం ప్రశ్నకి అసలు సొల్యూషన్ ఫైండ్ ఔట్ జేయడం, దాని గురించి ఎలా కనుక్కోవాలి, ఆన్సర్ ఎలా కనుక్కోవాలి, లేకపోతే సమస్యకి పరిష్కారం కనుక్కోవడం చాలామంది ఈ, ఈ విద్య అనొచ్చు, లేకపోతే ఇంకేదైనా అనొచ్చు. హ్మ్. ఇది లోపిస్తుంది ప్రస్తుత సమాజంలో. ఓకే. అంటే నేనేమంటున్నానంటే ఎక్స్‌పర్ట్స్ అనేవాళ్ళు ప్రతి ప్రతి రంగంలో గూడా ఉంటారు మనకి. ఓకే. సో, వాళ్ళతో ఈ క్వెషన్ నాకొచ్చింది. ఈ క్వెషన్ నాకు నన్నడిగారు. దీనికి సంబంధించి నాకు సమాధానం అర్థం కావట్లేదు. బట్ ఈ క్వెషన్ అయితే కరెక్టే. హ్మ్. కానీ నేను దాన్ని తీసుకోలేకపోయాను సరిగ్గా. అంత జెన్యూన్‌గా గనక మనం ప్రయత్నం చేస్తే ఈజీగా మనకు సొల్యూషన్ దొరుకుతుంది. హ్మ్. ఈజీ కాకపోయినా అట్‌లీస్ట్ కష్టంగానే దొరుకుతుంది సొల్యూషన్. కానీ అసలు క్వెషన్ తీసుకునే వ్యక్తులు ఎవరుంటారిప్పుడు? చాలా. మోస్ట్‌లీ చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పీపులే ఉంటారు. అంతే గదా! నేను క్వెషన్ సరిగ్గా తీసుకున్నాను గానీ, నేను సరిగ్గా అర్థం కాలేదు నాకనంత ఒప్పుకోవడానికి దానికెంతో లిబరల్ మైండ్ సెట్ ఉండాలి. హ్మ్. ఓకే. సో, అలాంటి మైండ్ సెట్ గనక డెవలప్ చేసుకుంటే గనక మనం సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయటంలో కొంచెం కష్టపడతాం యాక్చువల్‌గా. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన ఎడ్విన్ ల్యాండ్ వాళ్ళ పాప ఏదైతే క్వెషన్ అడిగిందో, జనరల్‌గా ఇన్వెన్షన్స్ ఎక్కడి నుంచొస్తాయి? సంవత్సరాలు, సంవత్సరాలు కష్టపడి లాబొరేటరీలో కూర్చుంటే వస్తాయి. హ్మ్. లేకపోతే విపరీతమైనటువంటి జనాలు చాలా మంది కష్టపడితే ఒక ఫండింగ్ విపరీతమైన కోట్లు ఖర్చు పెడితే కొన్ని ఇన్వెన్షన్స్ కొత్త కొత్త ఆవిష్కరణలొస్తాయి. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ద్వారానే వచ్చింది గదా! హ్మ్. సో, అలా ప్రశ్న మనకి హెల్ప్ చేయొచ్చు. కొద్దిగా థింక్ చేయండి. ఎందుకంటే మీరు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని అడిగారు. మీకు బడ్జెట్ కంట్రోల్ లేదు. మీరు సరిగ్గా ఖర్చు పెట్టలేకపోతున్నారేమో. ఎందుకు ఆలోచించట్లేదు అన్నప్పుడు యూ హావ్ టు థింక్ వన్స్ రైట్. హ్మ్. మీరు థింక్ చేస్తే దాన్ని కంట్రోల్ చేయగలిగిన పవర్ మీకు రావచ్చేమో. హ్మ్. సో, ఈ దిశగా ఆలోచించమని చెప్తున్నాను.
థ్యాంక్ యూ సార్. ఇంత చక్కగా ప్రశ్న గురించి, వెల్కమ్. ప్రశ్నించబడగడం గురించి చాలా చక్కగా చెప్పారు. ఇది అందరికీ ఉపయోగపడుతుందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం.